సుధీర్ ఎడ్యుటెక్ ఛానల్ స్వాగతం. సుమన్ కోచింగ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో మనం బయాలజీ క్లాసులు నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా గత క్లాసు రక్త ప్రసరణ వ్యవస్థ, దీనిలో పార్ట్ 1 చూసాం. మనం ఈ పార్ట్ 1లో భాగంగా పార్ట్ 1లో భాగంగా హృదయము, రక్త ప్రసరణ వ్యవస్థలో ఉన్నటువంటి పార్ట్ అయినటువంటి హృదయం గురించి మనం చెప్పుకోవడం జరిగింది. హృదయం, రక్తనాళాలు, రక్తము అని 3 భాగాలు ఉంటాయని చెప్పాం. అందులో హృదయం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రక్తనాళాలు చూద్దాం. రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్. రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్. దీని గురించి మనం చూద్దాం. రక్తాన్ని సరఫరా చేసేటువంటి గొట్టం వంటి నిర్మాణాలను రక్తనాళాలు అంటారు. రక్తాన్ని సరఫరా చేసే నాళాలు అన్నమాట. ఇది రక్తాన్ని సరఫరా చేసే గొట్టాల వంటి నిర్మాణాలనే రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ అంటారు. ఈ రక్తనాళాల అధ్యయన శాస్త్రాన్ని యాంజియాలజీ అంటారు. పార్ట్ 1లో హృదయం అధ్యయన శాస్త్రాన్ని కార్డియాలజీ అంటారని చెప్పాము. ఇక్కడ రక్తనాళాల అధ్యయన శాస్త్రాన్ని యాంజియాలజీ అని పిలుస్తాం. అదేవిధంగా ఈ రక్తనాళాలకు ఏదైనా అవరోధాలు ఏర్పడితే, వాటిని సరిచేసేటువంటి దాన్ని ఏమంటారంటే కనుక యాంజియోప్లాస్టీ అంటారు. ఇది ఒక చికిత్స అన్నమాట. సరిచేసేటువంటి చికిత్సను ఏమంటారంటే కనుక యాంజియోప్లాస్టీ అంటారు. రక్తనాళాల్లో రక్తం ప్రవహించే దానిని ఒక గ్రాఫ్ రూపంలో కొలిచేటువంటి పరికరాన్ని యాంజియోగ్రామ్ అంటారు. యాంజియోగ్రామ్. అదేవిధంగా గ్రాఫ్ అంటే ఆ చిత్రం ఉంటుంది కదా, రక్తం ఎంత సరఫరా అవుతుంది, ఏం కదా రక్తనాళాలు అనేటువంటి చిత్రం. ఆ చిత్రాన్ని ఏమంటే కనుక యాంజియోగ్రాఫ్ అంటారు. యాంజియోగ్రాఫ్ అని పిలుస్తారు. యాంజియోగ్రాఫ్. ఇది గుర్తుంచుకోవాలి. 4 కూడా. రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తుంది. ఈ రక్తనాళాల అధ్యయన శాస్త్రాన్ని యాంజియాలజీని, రక్తనాళాలకు ఏవైనా అవరోధాలు ఏర్పడితే దాన్ని సరిచేసే ప్రక్రియను యాంజియోప్లాస్టీ అని, రక్తనాళాలలో రక్త ప్రవాహం దానిని చిత్రాల రూపంలో కొలిచేటువంటి పరికరం ఏదంటే యాంజియోగ్రామ్. ఇది ఒక పరికరం. ఆ రక్తం యొక్క చిత్రాలను, రక్తనాళాలు ప్రవహించే రక్తం చిత్రాలను వచ్చేసి యాంజియోగ్రాఫ్ అంటారు. యాంజియోగ్రాఫ్. 4 పదాలు మనం గుర్తుంచుకోవాలి రక్తనాళాలకు సంబంధించి. మనకి రక్తనాళాలు అనేటువంటివి చూస్తే 3 రకాలుగా ఉంటాయి. 3 రకాలుగా. ఒకటి ధమనులు. 2 సిరలు. 3 రక్తకేశనాళికలు. గుర్తుంచుకోవాలి. రక్తనాళాలు 3 రకాలు. ధమనులు అని, సిరలు అని, రక్తకేశనాళికలు అని 3 భాగాలు. ధమనులను ఇంగ్లీష్లోనే ఈ పదాలు కూడా కొద్దిగా రాసుకోండి. ఆర్టరీ, ధమని. సిర మీన్స్ రక్తకేశనాళికలు. బ్లడ్ క్యాపిలరీస్ అంటారు అన్నమాట. ధమనులు, సిరలు, రక్తకేశనాళికలు. ధమనులు 3 రకాలుగా ఉంటాయి, సిరలు 3 రకాలుగా ఉంటాయి ప్రధానంగా. ధమనులు మళ్ళీ 3 రకాలు, సిరలు మళ్ళీ ప్రధానంగా 3 రకాలు. ధమనులు, ఇందులో చాలా ముఖ్యమైన ధమని మహాధమని లేదా
దైహిక మహాధమని అని కూడా అనొచ్చు. దైహిక మహాధమని అన్న మహాధమని అన్న ఒకటే, మహాధమని. 2 పుపుసధమని. పుపుసధమని. నెక్స్ట్ కరోనరీ ధమని. కరోనరీ ధమని. మహాధమని, పుపుసధమని, కరోనరీ ధమని. నెక్స్ట్ సిరలు. సేమ్ పైన లాగానే మహాశిర, పుపుస శిర, కరోనరీ శిర. ధమనులు 3 రకాలు, శిరలు 3 రకాలు. ధమనులు మహాధమని, పుపుసధమని, కరోనరీ ధమని. మహాశిర, పుపుస శిర, కరోనరీ శిర. ఇక్కడ చూడండి, మహాధమని, పుపుసధమని, కరోనరీ ధమని. ఈ కరోనరీ ధమనిని హృదయ ధమని అని కూడా అంటాం. హృదయ ధమని, హృదయానికి సంబంధించింది కాబట్టి. కరోనరీ శిరను హృదయ శిర అంటారు. పుపుసధమని అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటిది కాబట్టి దీన్ని పల్మనరీ ఆర్టరీ అని పిలుస్తాం. కరోనరీ ఆర్టరీ, ఇది కరోనరీ ఆర్టరీ. మహాశిర వీనస్ అంటాం కదా, కాబట్టి ఇన్ ఇంగ్లీష్లో వినా కావా అంటారు. పుపుస శిర పల్మనరీ వెయిన్స్, కరోనరీ వెయిన్ అనమాట. ఇట్లా ధమనులు, శిరలు. ధమనులో 3 రకాలు, శిరలో 3 రకాలు. మహాశిరను మళ్ళీ మనం 2 రకాలు డివైడ్ చేసుకోవచ్చు. పూర్వ మహాశిర అని, పరమహాశిర అని. మహాశిరను మళ్ళీ కావాలంటే 2గా చెప్పుకోవచ్చు. పూర్వ మహాశిర, పరమహాశిర. ఓకేనా? పూర్వ మహాశిర అంటే సుపీరియర్ వీనా కావా. పరమహాశిర అంటే ఓకేనా, ఇన్ఫీరియర్ వీనా కావా. సుపీరియర్ అంటే పూర్వ, ఇన్ఫీరియర్ అంటే పర. రైట్. ధమనులకు శిరలకు డిఫరెన్స్ ఏంటో మీరు రాసుకుందాం. ఓకేనా? ధమనులకు శిరలకు డిఫరెన్సెస్. ధమనులు, ఈ ధమనులు ప్రవహించేటువంటి విషయానికి వస్తే కనుక దీని రంధ్రం చాలా చిన్నదిగా ఉంటుంది అన్నమాట. చాలా చిన్నదిగా ఉంటుంది. ధమనుల యొక్క ప్రవహించే విధానంలో భాగంగా ఆ లోపలంతా కూడా రంధ్రం ఉంటుంది కదా పోవడానికి. ఇది చాలా చిన్నదిగా ఉంటుంది. శిరల విషయానికి వస్తే శిరల లోపల చాలా పెద్ద రంధ్రం ఉంటుంది అన్నమాట. ధమనులు చిన్న రంధ్రము, శిరలు పెద్ద రంధ్రంతో కూడి ఉంటుంది. ఓకేనా? రైట్. చిన్న రంధ్రం ఉండడం వల్ల ఈ రక్తం అనేటువంటిది చాలా వేగంగా ప్రవహిస్తుంది. ధమనులో ప్రవాహం ఎలా ఉంటుందంటే వేగవంతమైన ప్రవాహం ఉంటుంది, వేగం చాలా ఎక్కువ. ఇంకా పెద్ద రంధ్రం ఉంటుంది కాబట్టి తెలుసు మనందరికీ, పెద్ద రంధ్రం ఉంటే వేగం అనేటువంటిది తక్కువ, వేగం తక్కువ. గుర్తుపెట్టుకోవాలి. డిఫరెన్సెస్ నేను రాస్తున్నా ధమనుల శిరలకు మధ్య. ధమనులకు సంబంధించి చిన్న రంధ్రం కలిగి ఉంటుంది, శిరలకు వచ్చేసి పెద్ద రంధ్రంతో కూడి ఉంటాయి శిరలు. వేగం అధికం, వేగం తక్కువ. ఓకేనా? రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ధమనులు శరీరం లోపల ఉంటాయి. ధమనులు శరీరం లోపల. అదేవిధంగా శిరలు మనకు కనిపించేటువంటివే శరీరం బయట. శరీరం బయట, శరీరం లోపల. ధమనులు శిరల విషయానికి వస్తే అది గుర్తుంచుకోవాలి మనం. నెక్స్ట్ రక్తకేశ నాళికలు అంటే ఏం లేదు. ధమనులతో రక్తకేశ నాళికలు అంతమవుతాయి, శిరలతో రక్తకేశ నాళికలు ప్రారంభమవుతాయి. మనం గుర్తుంచుకోవాలి. ధమనులతో రక్తకేశ నాళికలు అంతమవుతాయి, శిరలతో రక్తకేశ నాళికలు ప్రారంభమవుతాయి. ధమనులు, శిరలు. ధమనులు ఏం చేస్తాయి?
శరీర భాగాల నుంచి గుండె నుంచి శరీర భాగాలకు మంచి రక్తాన్ని తీసుకుని పోయేటి ధమనులు. గుండె నుంచి శరీర భాగాలకు మంచి రక్తాన్ని తీసుకుని వెళ్ళేవి ధమనులు. సాధారణంగా గుర్తుపెట్టుకోవాలి. శిరల ఆపోజిట్, శరీర భాగాల నుంచి గుండెకు, గుండె నుంచి శరీర భాగాలకు ధమని, కాకపోతే ఇది మంచి రక్తం. శరీర భాగాల నుంచి గుండెకు చెడు రక్తం. గుర్తుపెట్టుకోవాలి. శరీర భాగాల నుంచి గుండెకు చెడు రక్తాన్ని తీసుకుపోయేటి సిరలు. డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ధమనులకు సిరలకు మధ్య ఉన్న వ్యత్యాసాలు మనం చూడాలి ఇక్కడ. ధమనులకు సిరలకు, గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని మంచి రక్తాన్ని తీసుకుని పోయేటి ధమనులు అయితే, శరీర భాగాల నుంచి గుండెకు తీసుకుని పోయేటి సిరలు. రైట్, ఇది మనం గుర్తుంచుకోవాలి. రక్తకేశ నాళికలు అంటే ఏం లేదు, ఇక మానవుని శరీరం ప్రాథమికంగా కణంతోనే స్టార్ట్ అవుతుంది. కణం కలవడం వల్ల కణాంగం ఏర్పడుతుంది. కణాంగాల కలయిక వల్ల కణజాలం, కణజాల కలయిక వల్ల అవయవం, అవయవాల కలయిక వల్ల అవయవ వ్యవస్థ, అవయవ వ్యవస్థ కలయిక వల్ల ఒక జీవి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి అవయవం కూడా కణాలతో ఏర్పడి ఉంటుంది. అవయవాల వరకు ధమనులు సిరలు వెళ్తాయి, కానీ ఆ కణాల లోపలికి ధమనులు సిరలు వెళ్ళలేవు. ఖచ్చితంగా రక్తం కణాలకు కూడా అందాలి కదా. కణాలకు రక్తం అందించడంలో కీలక పాత్ర వీటిదే, రక్తకేశ నాళికలు. అంటే ధమనుల అవయవాల వరకు పోతే ఆ ధమనులు ఏమైతాయంటే చీలుతాయి, రక్తకేశ నాళికలుగా చీలిపోతాయి. అదేవిధంగా సిరలు కూడా రక్తకేశ నాళికలుగా చీలిపోతాయి. రక్తకేశ నాళికలు ధమనులతో అంతమవుతాయి. వేటితో ప్రారంభమవుతాయి అంటే సిరలతో ప్రారంభమవుతాయి. ఇది ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారం ముందు ఇంట్రొడక్షన్లో. తర్వాత ధమనులు, సిరలు, రక్తకేశ నాళికల్లో మహాధమని ఏంటి, పుపుసధమని ఏంటి, కరోనరీ ధమని ఏంటి, మహాశిర ఏంటి, ఉపశిర ఏంటి, కరోనరీ శిర ఏంటి, అవి మనం చదువుకోవాలి. ఓకే, ఇది మనం చాలా వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డయాగ్రామ్ గీసి దాని రూపంలో ఏం పని చేస్తున్నాయి, రక్తం ఎలా ప్రవహిస్తూ ఉంది, దాన్ని మనం ఒకసారి చూద్దాం. రైట్, మానవుని హృదయం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అనుకుందాం. మానవుని హృదయం ఇది. హృదయం ఇలా ఉంటుందని కాదు, హృదయం ఎలా ఉంటుంది, త్రిభుజాకారంలో ఉంటుంది. మామూలుగా త్రిభుజాకారంలో ఉంటుంది అన్నమాట. ఇది హృదయం స్ట్రక్చర్ ఇది, ఓకేనా. కానీ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇక్కడ రాసుకుంటున్నాం మనం. రైట్, దీనిని కుడి కర్ణిక అంటాం. 4 గదులు ఉంటాయి కదా, కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి జఠరిక, ఎడమ జఠరిక. మానవుని హృదయంలో 4 గదులు ఉంటాయి. పై వైపున ఉన్నవి కర్ణికలు, కింది వైపున ఉన్నవి జఠరికలు. పై వైపున కుడి భాగాన ఉన్నది కుడి కర్ణిక, ఎడమ వైపున ఉన్నది ఎడమ కర్ణిక. కింది వైపున కుడి జఠరిక, ఎడమ జఠరికలు ఉంటాయి. కుడి కర్ణికను ఎడమ కర్ణికను వేరు చేస్తూ విభజిస్తూ ఉన్నటువంటిది కర్ణికాంధ్ర విభాజం. కర్ణికలను వేరు చేస్తుంది కర్ణికాంధ్ర విభాజం. కుడి జఠరికను ఎడమ జఠరికను వేరు చేస్తూ ఉన్నటువంటిది జఠరికాంధ్ర విభాజకం. జఠరికాంధ్ర విభాజకం గత క్లాస్లో పార్ట్ 1లో మనం చెప్పాము ఈ విషయాలు. జఠరికాంధ్ర విభాజకం, ఇక్కడ రక్తం ఇక్కడికి వెళ్ళదు ఈ విభాజకం ఉండడం వల్ల, ఇక్కడ రక్తం ఇక్కడికి వెళ్ళదు ఈ విభాజకం ఉండడం వల్ల. అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటిది అది కూడా ఒక విభాజకం, మధ్యలో మొత్తం అంతా ఒకటి ఉంటుంది, ఓకేనా. దీన్ని కర్ణిక జఠరికాంధ్ర విభాజకం అంటారు. కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ ఉన్న విభాజకం కర్ణిక జఠరికాంధ్ర విభాజకం అంటారు. అలా విభాజకం ఉండడం వల్ల రక్తం ఒక గది నుంచి మరొక గదిలోకి వెళ్ళలేదన్నమాట, గుర్తుంచుకోవాలి.
రైట్. అలా మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ అవి లేవనుకో మొత్తం రక్తం అంతా అక్కడ ప్రవహిస్తుంది, హృదయం మొత్తం. ఓకేనా? రైట్. సరే, విభాజకాలు ఎలాగైతే ఉన్నాయో కవాటాలు ఉంటాయి హృదయానికి సంబంధించి. ఆ కవాటాలు ఏంటియో మనం చూడాలి. ఇక్కడ మనకు ఒక కవాటం, ఇక్కడ కవాటం ఉంటుంది. ఇక్కడ 3 కవాటాలు ఉంటాయి. అగ్రత్రయ కవాటం, చీలికల లాంటి రంధ్రాలను కలిగి ఉన్నటువంటి కవాటం. చీలిక లాంటి రంధ్రాలను కలిగి ఉన్న కవాటం అన్నమాట. దీన్ని అగ్రత్రయ కవాటం అంటారు. కవాటాలు 3 రకాలు, 4 రకాలుగా ఉంటాయి. ఇక్కడ చూస్తే మనం అగ్రత్రయ, దీన్ని త్రిపత్ర కవాటం. ఇంగ్లీష్లో అయితే కనుక ట్రైకుస్పిడ్ వాల్వ్స్ అంటారు అన్నమాట. కవాటాలు అంటే వాల్వ్స్ అన్నమాట. రైట్. అగ్రత్రయ కవాటం అనేది ఎక్కడ ఉందని ఎగ్జామ్ అడిగినారు అనుకోండి. అగ్రత్రయ కవాటం కుడి కర్ణికకు ఎడమ కర్ణికకు మధ్యన, ఎడమ కర్ణికకు ఎడమ జఠరికకు మధ్యన, కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్యన, అంటే కుడి కర్ణికకు కుడి జఠరికకు మధ్య ఉన్నటువంటిది అగ్రత్రయ. త్రయ అంటే 3 కవాటాలు ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే చీలికల లాంటి రంధ్రాలను కలిగి ఉంటాయి 3 కూడా. ఇది అగ్రత్రయ కవాటం. దీన్ని త్రిపత్ర కవాటం అంటాం. ట్రైకోప్సైడ్ వాల్వ్స్. నెక్స్ట్ అగ్రద్వయ కవాటం, చీలికల లాంటి రంధ్రాలను కలిగి ఎడమ కర్ణికకు ఎడమ జఠరికకు మధ్యలో. ఏ విభాజకం ఇది? కర్ణికా జఠరికాంధ్ర విభాజకంలో భాగంగా ఉంటాయి. కర్ణికా జఠరికాంధ్ర విభాజకంలో భాగంగా ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకో. దీన్ని ఏమంటారు కనుక అగ్రద్వయ కవాటం. కవాటాల గురించి మాత్రం చెప్తున్నా ఇక్కడ నేను. అగ్రద్వయ, లేదా దీన్నే ద్విపత్ర. ఇంగ్లీష్ అయితే మిట్రల్ కవాటాలు, మిట్రల్ వాల్స్ కవాటాలు అని పిలుస్తారు. ఇది ఇక్కడ 2 కవాటాలు. అగ్రత్రయ కవాటం, అగ్రద్వయ కవాటం. ద్వయ అంటే 2, త్రయ అంటే 3. చీలికల లాంటి రంధ్రాలను కలిగి ఉంటాయి. 2 కూడా చీలికల లాంటి రంధ్రాలను కలిగి ఉంటాయి. ఓకేనా? కుడి కర్ణికను కుడి జఠరికకు మధ్య రక్తం వెళ్ళడంలో ఇది సహాయపడుతుంది. ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికకు రక్తం వెళ్ళడంలో ఇది సహాయపడుతుంది. అంతేగాని కుడి జఠరిక నుంచి కుడి కర్ణిక కాదు. కుడి కర్ణికలో ఉన్నటువంటి రక్తం కుడి జఠరికలోకి, ఎడమ కర్ణికలో ఉన్నటువంటి రక్తం ఎడమ జఠరికలోకి వెళ్తుంది. అలాగే కుడి జఠరిక నుంచి కుడి కర్ణికకు ప్రవహించలేదన్నమాట. గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఇవి తలుపుల్లాగా మూసుకుంటూ తెరుచుకుంటూ సంకోచ వ్యాకోచం జరిగిన వల్ల ఏమవుతాయంటే కనుక సంకోచ వ్యాకోచ సడలికల వల్ల ఇవి మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటాయి అన్నమాట. ఏంటి? ఇవి డోర్ల వలె మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటాయి కవాటాలు. ఇక్కడ కుడి జఠరిక నుంచి కుడి కర్ణికకు వెళ్ళదు రక్తం, ఎడమ జఠరిక నుంచి ఎడమ కర్ణికకు పోలేదు. కుడి కర్ణిక నుంచి కుడి జఠరికకు మాత్రమే వస్తుంది ఈ కవాటాల ద్వారా. గుర్తుంచుకోవాలి మనం. రైట్. నెక్స్ట్ కింద కూడా ఒక 2 కవాటాలు, మొత్తం 4 అని చెప్తున్నాను నేను. ఇక్కడ 2. దీనిని 3 ఉంటాయి. ఇక్కడ అర్ధచంద్రాకారంలో ఉంటాయి ఈ కవాటాలు. అర్ధచంద్రాకారంలో 3 కవాటాలు కలిగి ఉంటాయి. 3 కవాటాలు. ఓకేనా? దీనిని ఏమంటారంటే కనుక ఈ కవాటాన్ని పుపుస కవాటం అని పిలుస్తారు. ఏమంటారు? పుపుస కవాటం. పల్మనరీ వాల్వ్స్ అంటారు అన్నమాట. పుపుస కవాటం. ఇక్కడ కూడా ఈ పక్క కూడా ఒక 3 కవాటాలు ఉంటాయి. ఇవి కూడా అర్ధచంద్రాకారంలో ఉంటాయి. అర్ధచంద్రాకారంలో 3 కవాటాలు ఉంటాయి. దీనిని ఏమంటారంటే కనుక మహాధమని కవాటం అని పిలుస్తారు. మహాధమని కవాటం. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. కవాటాలు ఎందుకు ఉపయోగపడతాయి? పుపుస కవాటం ఎందుకు ఉపయోగపడుతుందంటే కనుక కుడి జఠరికకు వచ్చినటువంటి రక్తం ఇదంతా మలిన రక్తం అన్నమాట. ఇక్కడ కుడి వైపున ప్రవహించే రక్తం ఎప్పటికైనా సరే హృదయానికి సంబంధించి మలిన రక్తమే ఉంటుంది. ఓకేనా? ఎడమ వైపున ప్రవహించేదంతా కూడా మంచి రక్తం ఉంటుంది. కుడి చెడు రక్తం, ఎడమ మంచి రక్తం. గుర్తుంచుకోవాలి ఈ పాయింట్ మనం. కుడి వైపున ప్రవహించేది ఎప్పటికీ మలిన రక్తం, చెడు రక్తం. ఎడమ వైపున ప్రవహించేది ఎప్పటికీ మంచి రక్తం. మంచి రక్తము అంటే ఆమ్లజని సహిత రక్తం అంటాం. మంచి రక్తం అంటే ఎర్రగా ఉంటుంది. ఆమ్లజని సహిత రక్తం అన్నమాట. ఆమ్లజని సహిత రక్తం అంటే ఎరుపు వర్ణంలో ఉంటుంది.
ఆక్సిజన్ కలిసి ఉంటుంది అందులో, ఆక్సీ హీమోగ్లోబిన్ అనమాట. ఆక్సిజన్ కలిసి ఉంటుంది, ఆక్సీ హీమోగ్లోబిన్. రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిసి ఉంటే ఆక్సీ హీమోగ్లోబిన్, అది ఎర్రగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ పక్క చూస్తే చెడు రక్తం అంటున్నాం. చెడు రక్తం నలుపుగా ఉంటుంది, నలుపు వర్ణంలో ఉంటుంది, గుర్తుంచుకోవాలి, నలుపు వర్ణంలో. ఇక్కడ దీనికి ఏమి కలిసి ఉంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ కలిసి ఉంటుంది. హీమోగ్లోబిన్తో కార్బన్ డైఆక్సైడ్ కలిసి ఉంటుంది, కార్బాక్సీ హీమోగ్లోబిన్ అంటాం. కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఇక్కడ, ఆక్సీ హీమోగ్లోబిన్ ఇక్కడ. ఆమ్లజని రహిత రక్తం, రహిత అంటున్నాం, రహిత రక్తం. ఆమ్లజని సహిత రక్తం, ఆమ్లజని రహిత రక్తం నలుపు రంగు, ఆమ్లజని సహిత రక్తం ఎరుపు రంగు. కుడి వైపునంతా కూడా ఆమ్లజని రహిత రక్తం, ఎడమ వైపునంతా కూడా ఆమ్లజని సహిత రక్తం. ఈ పక్క అంతా ఆక్సిజన్, ఆ పక్క అంతా కార్బన్ డైఆక్సైడ్ అనమాట. ఓకేనా? సరే, ఈ అగ్రత్రయ కవాటం అంటే కుడి జఠరిక నుంచి ఇక్కడ ఉన్నటువంటి చెడు రక్తం అంతా కూడా ఊపిరితిత్తులకు వెళ్ళడంలో కీలక పాత్ర వహిస్తుంది అనమాట. ఓకేనా? ఈ ధమని ఓవరాల్గా ఈ కవాటానికి అటాచ్ అయి ఉంటుంది, కుపుస కవాటానికి. కుపుస కవాటానికి అటాచ్ అయ్యి, కుపుస ధమనికి అటాచ్ అయి ఉంటుంది. ధమని ఇది ఇక్కడికి నుంచి వచ్చే ధమని అనమాట. ఓకేనా? ఇది గుర్తుంచుకోవాలి మనం. అదే మహాధమని కవాటం అంటే ఏంటి? ఎడమ జఠరికలో ఉన్నటువంటి మంచి రక్తం మహాధమని, ఇక్కడ ధమని అనమాట. ధమని ద్వారా శరీర భాగాలకు వస్తుంది అనమాట రక్తం అనేటువంటిది. అంటే మహాధమనికి ఎడమ జఠరికకు మధ్య ఉన్నది మహాధమని కవాటం. ఎడమ జఠరికకు మహాధమని, ఇక్కడ మహాధమని శరీర భాగాలకు పోతుంది అనమాట ఇక్కడ రక్తం. ఇట్లా కవాటాలను మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతాయి, ఏం కథ, ఆ కవాటాలు కూడా రక్తం అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. సరే, రక్తం అనేటువంటిది ఎలా సరఫరా అవుతుంది? ధమనులు స్థిరల ద్వారా అనే మనం చూద్దాం. ధమనులు స్థిరల ద్వారా. ఓకే, ఇది మనకు హృదయం అనుకుంటే, ఇక్కడ మన శ్వాసేంద్రియమైన ఊపిరితిత్తులు ఉంటాయనుకుంటే, ఊపిరితిత్తులు లంగ్స్ అనమాట. ఊపిరితిత్తులు లంగ్స్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ శరీర భాగాలు, ఇక్కడ ఏమున్నాయి? శరీర భాగాలు ఉన్నాయనుకుందాం. ఇది హృదయం అనుకుందాం. ఇక్కడ మనకు గమనించాలి ఎడమ జఠరిక. ఇక్కడ మనకు ధమనులు ఉన్నాయి కదా, ధమనులు ఎన్ని రకాలు అంటున్నాం? 3 రకాలు. ధమనులు ఏం చేస్తాయంటే శరీర భాగాల నుంచి రక్తాన్ని, హృదయం నుంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకొని వస్తాయి. ఇది హృదయం, హృదయం నుంచి శరీర భాగాలకు. స్థిరలు ఏం చేస్తాయంటే శరీర భాగాల నుంచి రక్తాన్ని హృదయానికి చేరవేస్తుంది. సరే, ధమన్లో మళ్ళీ ఎన్ని రకాలు అంటున్నాం మనం? మహాధమని, పుపుసధమని, పల్మనరీ ఆర్టరీ, కరోనరీ ధమని, లేదా దీన్ని హృదయ ధమని అని పిలుస్తారు. హృదయ ధమని. ముందు ధమనులే చూద్దాం మనం. మహాధమని ఎక్కడ ఉంది? ధమని అంటే ఏమంటున్నాం? గుండె నుంచి శరీర భాగాలకు రక్తం రావాలి. ఇక్కడ అంతా కూడా ఏ రక్తం అంటున్నాం? మంచి రక్తం అంటున్నాం. ఎడమ జఠరిక నుంచి బయలుదేరుతుంది. అక్కడ ఎడమ జఠరిక నుంచి మహాధమని స్టార్ట్ అయ్యి శరీర భాగాలకు వచ్చేస్తుంది. ఎడమ జఠరిక నుంచి శరీర భాగాలకు మంచి రక్తం. అంటే హృదయం నుంచి శరీర భాగాలకు మంచి రక్తాన్ని తీసుకుని వచ్చేది మహాధమని. గుర్తుంచుకోవాలి, ఏది మంచి రక్తం, ఏది చెడు రక్తం అనేటువంటిది. ఇక్కడ హృదయం నుంచి, హృదయంలో ఏది? ఎడమ జఠరిక నుంచి, పర్టికులర్గా అడిగితే ఎడమ జఠరిక. ఇక్కడ ఎడమ జఠరికలో ఉన్నటువంటి మంచి రక్తము, అంటే హృదయం నుంచి మంచి రక్తము శరీర భాగాలకు తీసుకువెళ్ళే ధమని మహాధమని. అది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పుపుసధమని, ఇక్కడ నుంచి వస్తుంది పుపుసధమని. ఇక్కడ పుపుస కవాటం అని చెప్పినా కదా, ఈ కవాటాల నుంచి రక్తం అనేటువంటిది దీని గుండా వస్తుంది. ఎక్కడికి? ఊపిరితిత్తులకు వెళ్తుంది రక్తం. ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో మనం గుర్తుంచుకోవాలి, పుపుస అంటేనే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటిది. ఓకేనా? రైట్. పుపుస ధమని అంటే ఊపిరితిత్తులకు ఏదో ఒకటి ఖచ్చితంగా అంటే రావడమో పోవడమో, అంటే ఊపిరితిత్తులకు రావడం కానీ రక్తం, ఊపిరితిత్తుల నుంచి వెళ్ళడం కానీ, అది మనం గుర్తుంచుకోవాలి. సరే, పుపుస ధమనిలో చెడు రక్తం ప్రవహిస్తుంది. మహాధమనిలో మంచి రక్తం ప్రవహిస్తూ ఉంటే పుపుస ధమని ఆపోజిట్ చెడు రక్తం, రక్తం పరంగా ఇక్కడ చెడు రక్తం ప్రవహిస్తుంది పుపుస ధమనిలో. కుడి జఠరికలో ఏముంది? కుడి వైపున అంతా కూడా మనం రక్తం అంటున్నాం, మలిన రక్తం అంటున్నాం. ఓకేనా? గుర్తుంచుకోవాలి. కుడి జఠరికలో
ఉన్నటువంటి మలిన రక్తం ఇక్కడ ఉన్న పుప్పుస కవాటం ద్వారా పుప్పుస ధమని గుండా ఊపిరితిత్తులకు వెళ్తుంది మలిన రక్తం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. పుప్పుస ధమని పని ఏంటంటే అది. కరోనరీ ధమని లేదా హృదయ ధమని అంటాం. హృదయం సంకోచాలు వ్యాకోచాలు జరుపుతూ ఉంది కండరాల ద్వారా. కండరాలు ఉండడం వల్ల సంకోచ వ్యాకోచాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ సంకోచాలు వ్యాకోచాలు జరపాలంటే హృదయానికి ఆహారము ఆక్సిజన్ కావాలి. ఈ ఆహారాన్ని ఆక్సిజన్ను హృదయానికి అందించే ధమని కరోనరీ ధమని. ఆహారాన్ని ఆక్సిజన్ను అందించే ధమని కరోనరీ ధమని. దీన్ని హృదయ ధమని అని కూడా అంటాం. హృదయ కండరాల చేత నిర్మితం మానవులో. అందుకే మానవుని యొక్క హృదయాన్ని కండర జనిత హృదయం అంటారు. కండర జనిత హృదయం, మయోజెనెటిక్. ఓకేనా? రైట్. అది మనం గుర్తుంచుకోవాలి. కరోనరీ ధమని పని ఏంటంటే అది. అదేవిధంగా సిరలు. ఇప్పుడు మనకు మహాధమని అయిపోయింది, పుప్పుస ధమని ఏంటి, కరోనరీ ధమని అనేది అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ మహాశిర. శిరల్లో 3 రకాలు అంటున్నాం. మహాశిర ప్రధానంగా పుప్పుస శిర, కరోనరీ శిర. కరోనరీ శిర. శిరలు అంటే ఏంటి? శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెకి తీసుకొని పోయేటి శిరలు. మామూలుగా సాధారణంగా శరీర భాగాల నుంచి గుండెకి తీసుకొని పోయేటి శిరలు. అందులో చాలా ఫేమస్ శిర, అతిపెద్ద శిర మహాశిర. అందుకే మహా అంటున్నాం. ధమనుల్లో పెద్దది మహాధమని, శిరలలో పెద్దది మహాశిర. అందుకే మహా అంటున్నాం వాటిని. ఓకేనా? రైట్. మహాశిర. శరీర భాగాలలో ఏముంది రక్తం? ఇక్కడ ఈ మంచి రక్తం వచ్చింది. తర్వాత శరీర భాగాల చెడు రక్తం తయారై ఉంటుంది కదా, ఆ చెడు రక్తం అంతా ఇక్కడ ఉంది. చెడు రక్తం ఇదంతా చెడు రక్తం. శరీర భాగాల్లో చెడు రక్తం ఉంది. ఈ శరీర భాగాలలో తయారైనటువంటి మలిన రక్తాన్ని లేదా చెడు రక్తాన్ని హృదయానికి తీసుకొని పోతుంది. హృదయంలో ఏ గదికి తీసుకొని వెళ్తుంది అంటే కుడి కర్ణికకు తీసుకొని వెళ్తుంది. కుడి కర్ణిక గుర్తించుకోవాలి. కుడి కర్ణికకు. అది శరీర భాగాలలోని మలిన రక్తాన్ని హృదయంలోని కుడి కర్ణికకు తీసుకుని వెళ్ళేటువంటిది మహాశిర. ఇది చెడు రక్తం. మహాశిర చెడు రక్తం అయినప్పుడు పుప్పుస శిర దానికి ఆపోజిట్ మంచి రక్తాన్ని తీసుకుని పోతుంది. ఇక్కడ మహాధమని మంచి రక్తం అంటే పుప్పుస ధమని చెడు రక్తం అని చెప్పినాం. ఇక్కడ మహాశిర చెడు రక్తం అయినప్పుడు పుప్పుస శిర మంచి రక్తాన్ని తీసుకుపోవాలి. సరే, పుప్పుస శిర ఏంటి అంటే ఊపిరితిత్తులో వెళ్ళినటువంటి చెడు రక్తం ఏమవుతూ ఉంది అంటే కనుక ఇక్కడ అయితే చెడు రక్తం వెళ్ళింది కదా, ఇది మంచి రక్తంగా మారిపోయింది అనమాట. చెడు రక్తం అంతా కూడా ఊపిరితిత్తులో ఏం చేస్తాయంటే కనుక దాన్ని శుభ్రపరిచి మంచి రక్తంగా మారుస్తుంది. ఈ ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తాన్ని ఎక్కడ తీసుకుని పోతుంది? ఎడమ కర్ణికకు తీసుకుని పోతుంది. ఎడమ కర్ణిక గుర్తుపెట్టుకోవాలి. పుప్పుస పని ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తాన్ని హృదయంలోని ఎడమ కర్ణికకు తీసుకుని వెళ్ళేది పుప్పుస శిర. ఎడమ కర్ణికలోకి తీసుకుని వెళ్ళేది పుప్పుస శిర. కాబట్టి ఇక్కడ మంచి రక్తం వచ్చింది. ఈ మంచి రక్తము ఇక్కడ ఉంది కవాటం, అగ్రద్వయ కవాటం గుండా ఎక్కడికి వచ్చింది? ఎడమ జఠరికకు మంచి రక్తం వచ్చింది. అంటే ఎడమ వైపున అంతా కూడా మంచి రక్తమే ప్రవహిస్తూ ఉంది. మంచి రక్తం ఆక్సీ హీమోగ్లోబిన్, ఆమ్లజని సహిత రక్తం అంటాం. ఆమ్లజని సహిత రక్తం. రైట్. ఇలా వచ్చింది. ఇక్కడ ఎడమ జఠరికలో ఉన్న మంచి రక్తం మళ్ళీ ఎక్కడికి వచ్చింది? శరీర భాగాలకు వచ్చింది. శరీర భాగాలలో ఉన్నటువంటి చెడు రక్తం మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఏదిదే చెడు రక్తం అనేటువంటిది మహాశిర గుండా కుడి కర్ణికకు చేరింది చెడు రక్తం. ఆ కుడి కర్ణికలో ఉన్నటువంటి చెడు రక్తం అగ్రత్రయ కవాటం లేదా త్రిపత్ర కవాటం, రైట్, కుప్సిడ్, ఓకేనా, వాల్స్ అంటాం. దాని గుండా కుడి జఠరికకు వచ్చింది రక్తం, చెడు రక్తం. ఇక్కడ పుప్పుస కవాటం అని ఒకటి ఉంది. ఆ పుప్పుస కవాటం గుండా చెడు రక్తం మళ్ళీ పుప్పుస ధమని, ఓకేనా, ధమని పుప్పుస ధమని గుండా చెడు రక్తం ఊపిరితిత్తులకు వచ్చింది. ఆ చెడు రక్తం ఊపిరితిత్తులకు చేరిన తర్వాత అక్కడ అంతా కూడా దాన్ని శుభ్రపరచడం జరుగుతుంది. అది ఆక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది అనమాట. తద్వారా మళ్ళీ ఎడమ జట్టికి ఇట్లా సైక్లిక్గా జరుగుతూ ఉంటుంది అనమాట. మానవ శరీరంలో సైక్లిక్గా ఇదంతా కూడా ప్రాసెస్. మహాశిరం 2 రకాలు, పూర్వ మహాశిర, పరమహాశిర. పూర్వ అంటే పై వైపున తల మెదడు ఇదంతా ఉంటుంది కదా, పై వైపున అక్కడి నుంచి చెడు రక్తాన్ని తీసుకొని పోతే దాన్ని పూర్వ మహాశిర అంటాం.
అలా కాకుండా మొండెము, చేతులు, కాళ్ళ నుంచి చెడు రక్తాన్ని తీసుకుపోయేది పరమహాశిర. అంతే, రెండు గుర్తుంచుకోవాలి ఇక్కడ, పూర్వ మహాశిర, పరమహాశిర. తల భాగం నుంచి తీసుకొని వెళ్తే పూర్వ మహాశిర, దాని కింది వైపున ఉన్నటువంటి భాగాలైన మొండెము, కాళ్ళు, చేతుల నుంచి తీసుకొని పోతే అది పరమహాశిర. ఓకేనా, రైట్. ఇది మనకు శిరల గురించి, దమనల గురించి చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ అంశాలు. ఓకేనా, వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చదువుకోవాలి. ఒక సైక్లిక్గా జరుగుతుంది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, మానవంలో ద్వివలయ రక్త ప్రసరణ ఉంటుంది అన్నమాట. ద్వివలయ. ఏకవలయ అంటే చేపలు విలియం హార్వే చెప్పిన స్టార్టింగ్ చెప్పాడు పార్ట్ 1లో, ఏకవలయం అనమాట. ఒక్కసారి మాత్రమే గుండెకు రక్తం చేరితే దాన్ని ఏమంటామంటే కనుక ఏకవలయం అంటాం. ఒక్కసారి మాత్రమే రక్తం గుండెకు చేరితే ఏకవలయం. 2 సార్లు రక్తం గుండెకు చేరితే దాన్ని ద్వివలయం అంటాం. 2 సార్లు చేరుతూ ఉందా లేదా? ఒకసారి ఏమో శరీర భాగాల నుంచి రక్తం కుడి కన్నికకు పోతూ ఉంది అని చెప్తున్నాం. మరొకసారి ఏమో ఊపిరితిత్తుల నుంచి కుడి ఎడమ కన్నికకు పోతూ ఉంది అంటున్నాం. అంటే 2 సార్లు రక్తం అనేటువంటిది హృదయానికి అందుతూ ఉందన్నమాట. దాన్ని ద్వివలయం అంటాం అనమాట. మానవుల్లో ఉన్నటువంటి రక్త ప్రసరణ ద్వివలయ రక్త ప్రసరణ. ఓకేనా, ఇది దమనులు, శిరలు. రక్తకేశ నాళికలు. రక్తకేశ నాళికలు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దాని గురించి. ఈ రక్తకేశ నాళికలు అనేటువంటి చాలా చిన్నవిగా ఉంటాయి, సూక్ష్మ నాళికలు అంటారు అన్నమాట వాటిని. ఓకేనా, రక్తకేశ నాళికలు. రక్తనాళాలలో అతి సూక్ష్మమైనవి ఏంటి అంటే కనుక రక్తకేశ నాళికలే. అంటే కేశాల వలె చీలిపోయి ఉంటాయి కాబట్టి, చిన్న చిన్నగా చీలిపోయి ఉంటాయి కాబట్టి రక్తకేశ నాళికలు అంటారు. శిరలతో ప్రారంభమవుతాయంట. దేంతో ప్రారంభమవుతాయి? శిరలతో ప్రారంభమవుతాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పినా నేను, భాగాలకైతే రక్తం తీసుకొని పోగలవు దమనులు, శిరలు. ప్రతి భాగం కూడా, ప్రతి అవయవం కూడా కణాలతో నిర్మితమై ఉంటుంది. ఇప్పుడు శరీర భాగాల్లో కూడా మనకు కణాలు ఉంటాయి. అవయవానికి తీసుకొని పోయేది దమనులు, శిరలు అయితే రక్తం మంచిది చెడ్డది ఆ లోపలికి, కణాల లోపలికి కూడా తీసుకుపోవడానికి రక్తకేశ నాళికలు ఉపయోగపడతాయి. ఇక్కడ మనకు ఒక అవయవం ఉంది, ఇక్కడ చెడు రక్తం ఏర్పడింది అనుకుందాం. ఆ చెడు రక్తాన్ని ఏం చేయాలి? అవి చెడు రక్తాన్ని ఏం చేయాలి? ఓకేనా, ఆ శిరలు తీసుకొని పోవాలి. శిరలు లోపలికి వెళ్ళి చెడు రక్తాన్ని తీసుకొని పోగలమా అంటే లోపలికి వెళ్ళి కణాల వరకు వెళ్ళి తీసుకొని పోలేవన్నమాట. గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ రక్తకేశ నాళికలు అనేటువంటివి ఉంటాయి, అవి శిరలతోనే ప్రారంభించబడతాయి. గుర్తుంచుకోవాలి. దమనాలతో ఎండ్ అయిపోతాయి. రక్త కేశ నాళికలు వేడితో ఎండ్ అయిపోతాయంటే దమనులతో ఎండ్ కావడం జరుగుతుంది. దమనులతో ఎండ్ అయిపోతాయి. గుర్తుంచుకోవాలి. ఇట్లా మనం రెండింటి గురించి చదివినాం. దమనంలో మహాధమని చెప్పాం, ఉపస్థమని చెప్పాం, కరోనరీ ధమని చెప్పలేదు మనం. దాని గురించి కూడా మనం కొద్దిగా ఇంపార్టెంట్. కరోనరీ ధమని అంటే ఆల్రెడీ తెలుసు. ఈ పక్క శిరలలో కూడా ఒకటి శిర ఉంది, కరోనరీ శిర. హృదయం అనేది కండరాల చేత నిర్మితమై ఉంటుంది కాబట్టి దానికి ఆహారాన్ని, ఆక్సిజన్ తీసుకొని పోయేది కరోనరీ ధమని. అదేవిధంగా హృదయంలో కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది కూడా తయారవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ను బయటకు పంపించేది కరోనరీ శిర. హృదయానికి ఆహారాన్ని, ఆక్సిజన్ అందించేటువంటిది కరోనరీ ధమని అయితే హృదయం నుంచి కార్బన్ డైఆక్సైడ్ను బయటకు తీసుకొని వెళ్ళేది కరోనరీ శిర. ఓకేనా, ఇవి మనం గుర్తించుకోవాల్సింది. రక్తకేశ నాళికలు, దమనులు, శిరలు. ఓవరాల్గా రక్తనాళాలు సెకండ్ పార్ట్ అయిపోయింది. మూడవ అంశం రక్తం. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. రక్తం గురించి కూడా మనకి ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటారు. వాటి గురించి చూద్దాం. రక్తం అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాం? రక్తం అధ్యయన శాస్త్రాన్ని హీమోగ్లోబిన్ అంటారు. హీమ్ ప్లస్ గ్లోబిన్ అనే ప్రోటీన్. ఈ రెండింటి కలయిక వల్ల ఏర్పడుతుంది. ఇది 4 వలయం అనమాట. 4 వలయం అనమాట. ఇక్కడ రక్తం అనేటువంటిది 4 వలయం. రైట్. హీమ్ ప్లస్ గ్లోబిన్. గ్లోబిన్ అనేది ఇక్కడ ప్రోటీన్ అన్నమాట. ఈ రెండింటి కలయిక వలన హీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. రక్తము ఎరుపు రంగులో ఉండడానికి కారణమే హీమోగ్లోబిన్. రక్తము ఎరుపు రంగులో ఉండడానికి కారణం పదే పదే అడుగుతూ ఉంటారు, హీమోగ్లోబిన్. రక్తం అధ్యయన శాస్త్రాన్ని హెమటాలజీ అంటాం. రక్తం అధ్యయన శాస్త్రాన్ని అధ్యయన శాస్త్రం. హృదయం అధ్యయన శాస్త్రం కార్డియాలజీ. రక్త నాళాల అధ్యయన శాస్త్రం యాంజియాలజీ.
రక్తము అధ్యయన శాస్త్రం హెమటాలజీ. రక్తము ద్రవ రూపంలో ఉంటుంది. ద్రవ రూపంలో ఉండి అన్ని శరీర భాగాలను కలుపుతుంది రక్తం. ప్రతి శరీర భాగాన్ని కలిపేటువంటిది ఏదంటే రక్తమే. కాబట్టి దీన్ని ఏమంటారంటే ద్రవరూప సంయోజక కణజాలం అంటారు. ద్రవరూప సంయోజక అంటే కలపడం, సంయోజక కణజాలమే రక్తం. రక్తం అనేది ఒక కొల్లాయిడ్. మన కోడిగుడ్డు తెల్ల సొన కూడా కొల్లాయిడే. కోడిగుడ్డు తెల్ల సొన, మన బంక వాడతాం కదా జిగురు, అది కూడా కొల్లాయిడే. రెసిన్ అనేటువంటి జిగట పదార్థం ఒకటి ఉంటుంది అన్నమాట, రెసిన్, అది కూడా కొల్లాయిడే. గుర్తుపెట్టుకోవాలి, కొల్లాయిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. రక్తం అనేది కొల్లాయిడ్. కొల్లాయిడ్ అంటే ఇక్కడ ఏంటి అర్థం అంటే కనుక ద్రవ సచిత్ర పొర ఉంటుంది అన్నమాట. రక్తానికి సంబంధించి ఒక పొర ఉంటుంది. ఆ పొర గుండానే ఈ పదార్థాలన్నీ కూడా రవాణా చేయబడుతూ ఉంటాయి అన్నమాట. ఒక సచిత్ర పొర కలిగి ఉండి, రక్తం అనేటువంటిది సచిత్ర పొరను కలిగి ఉండి ఆ పొర గుండా పదార్థాలు రవాణా చేయబడుతూ ఉంటాయి. అందుకే రక్తంను ఒక కొల్లాయిడ్గా భావిస్తారు. కొల్లాయిడ్. మానవుని శరీరంలో రక్త పరిమాణం 5 లీటర్లు, సాధారణంగా 5 లీటర్లు ఉంటుంది. 5 నుంచి 6 లీటర్లు, 5 లీటర్లు. ఓకేనా? మానవుని యొక్క రక్తం pH విలువ 7.4గా ఉంటుంది. 7.4. రక్తం యొక్క pH విలువ ఎంత అని అడుగుతారు. 7.4. 7.4 ఉందంటే అది ఆమ్లమా క్షారమా? క్షారం. క్షార స్థితి, బలహీనమైన క్షారమా? ఓకేనా? 7 దాటింది అంతే, కాబట్టి బలహీనం. పోయే కొద్ది 14 వరకు క్షారస్థితి పెరుగుతూ ఉంటుంది మామూలుగా. 7.4 కాబట్టి ఇది బలహీనమైన క్షారం. క్షారము, అందులో బలహీనమైన క్షారం గుర్తుంచుకోవాలి. బలహీనమైన క్షారం. బలమైన క్షారమా, బలహీనమైన క్షారమా ఇట్లా అడిగితే కనుక మనం బలహీనమైన క్షారాన్ని ఆన్సర్ చేసుకోవాలి. రక్తం ఉత్పత్తి కావడాన్ని హీమోపాయసిస్ అంటారు. రక్తం ఉత్పత్తి కావడాన్ని హీమోపాయసిస్. రక్తం ఉత్పత్తి కావడాన్ని హీమోపాయసిస్ అంటారు. గుర్తుంచుకోవాలి. రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం హీమోగ్లోబిన్. రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏది? హీమోగ్లోబిన్. ఓకేనా? రక్తం అనేటువంటిది ఎరుపు రంగులో ఉంది అంటే ఆక్సిజన్తో కలిసింది అని. రక్తం అనేటువంటిది నలుపు రంగులో ఉంది అంటే కార్బన్ డైఆక్సైడ్తో కలిసింది అని. ఆక్సీ హీమోగ్లోబిన్, కార్బాక్సీ హీమోగ్లోబిన్. ఆక్సీ హీమోగ్లోబిన్ అంటే ఆమ్లజని సహిత రక్తం, ఎరుపు రంగు. కార్బాక్సీ హీమోగ్లోబిన్ అంటే ఆమ్లజని రహిత రక్తము, కార్బన్ డైఆక్సైడ్ కలిసి ఉంది, నలుపు వర్ణము అని. ఓకేనా? రైట్. రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం హీమోగ్లోబిన్. 4 ఐరన్ల కలయిక వల్ల హీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. గుర్తుంచుకోవాలి. అంటే ఐరన్ ఉంటుంది రక్తంలో అని అర్థం. 4 ఐరన్లు ఉంటాయి. 4 ఐరన్ల కలయిక వల్లనే హీమోగ్లోబిన్ అనేటువంటిది ఏర్పడుతుంది. గుర్తుంచుకోవాలి. ఓకేనా? బొద్దింకలో రక్తం వర్ణరహితంగా ఉంటుంది, అంటే తెలుపు రంగులో ఉంటుంది. బొద్దింకలో వర్ణరహితము అంటే తెలుపు రంగు. కారణం ఏమిటి? హీమోగ్లోబిన్ లేకపోవడం వలనే బొద్దింకలో తెలుపు వర్ణంలో ఉంటుంది రక్తం. వర్ణరహితం అంటే తెలుపు. నత్తలో నీలి రంగులో ఉంటుంది. మొలస్కా వర్గానికి చెందిన జీవులు అన్నమాట. నత్త మొలస్కా వర్గానికి చెందిన జీవులలో నీలి రంగులో ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది. కారణం ఏంటి? హీమోసయనిన్. రక్తం నీలి రంగులో ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతారు. హీమోసయనిన్ అని గుర్తుంచుకోవాలి. రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం అయితే హీమోగ్లోబిన్ అని గుర్తుంచుకోవాలి. రక్తం ఎరుపు రంగులో లేకపోవడానికి, వర్ణరహితంగా ఉండడానికి, తెలుపు వర్ణంలో ఉండడానికి కారణం ఏంటంటే హీమోగ్లోబిన్ లేకపోవటము అని గుర్తుంచుకోవాలి. రైట్. మానవుల్లో ఉన్నటువంటి రక్త ప్రసరణ ఎలా ఉంటుందంటే సంవృత రక్త ప్రసరణ. సంవృత రక్త ప్రసరణ లేదా దీన్నే బంధిత రక్త ప్రసరణ అంటారు. బంధిత రక్త ప్రసరణ. మానవునికి ఎగ్జాంపుల్ మనం తీసుకోండి. వానపాములో అయినా అదే సంవృత రక్త ప్రసరణే ఉంటుంది. వానపాము, మానవుడు, ఇటువంటి జీవులలో సంవృత రక్త ప్రసరణ ఉంటుంది. ఏంటి సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ? ఏంటి బంధితం? సంవృత బంధితాన్ని ఒకటే. రక్తనాళాలలో రక్త
రక్తం ప్రవహిస్తే అది సంవృతం. బంధించబడుతుంది రక్తం కాబట్టి బంధిత రక్త ప్రసరణ అంటారు అన్నమాట. రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తే దాన్ని సంవృత రక్త ప్రసరణ అంటారు. మానవుడు సంవృత రక్త ప్రసరణే, అంటే మనలో రక్తం అనేటువంటిది రక్తనాళాల ద్వారానే ప్రవహిస్తూ ఉంది, రక్తనాళాల ద్వారానే ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ అంటే నాళాల ద్వారా ప్రవహిస్తుంది. దమనులు సిరలు అనేటువంటి రక్తాన్ని మోసుకొని పోతూ ఉన్నాయి అన్నమాట హృదయానికి. దమనంలో రక్తం ఎలా ప్రవహిస్తుందంటే అలల వలె ప్రవహిస్తుంది. దమనంలో సిరలకు ఉన్న డిఫరెన్సెస్ నేర్చుకున్నాం కదా. దమనంలో రంధ్రం చిన్నదిగా ఉంటుంది, సిరల్లో రంధ్రం పెద్దదిగా ఉంటుంది. దమనుల విషయానికి వస్తే మనకు ఆ రక్తం అనేటువంటిది ఎలా ప్రవహిస్తుంది దమనంలో అంటే అలల వలె ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. అలల వలె ప్రవహిస్తుంది దమనంలో. సిరలలో ధారాళంగా ప్రవహిస్తూ ఉంటుంది, ధారాళంగా కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది అన్నమాట, ఎక్కడ బ్రేక్ లేకుండా. గుర్తుంచుకోవాలి. దమనంలో వేగం అధికం, ఎందుకంటే రంధ్రం చిన్నగా ఉంటుంది కాబట్టి వేగంగా పోతుంది. సిరలలో వేగం తక్కువ. దమనంలో మంచి రక్తం హృదయం నుండి శరీర భాగాలకు, సిరలలో చెడు రక్తం శరీర భాగాల నుంచి హృదయానికి. ఓకేనా? రైట్. సరే. సంవృత రక్త ప్రసరణ అంటే రక్తనాళాలలో ప్రవహించాలి. ఒకవేళ రక్తనాళాలలో ప్రవహించకుండా స్వేచ్ఛగా ప్రవహించింది రక్తం అనుకుందాం. రక్తనాళాలే ఏమిగా మొత్తం బాడీ నిండా రక్తనాళాలే కూడా రక్తం పోతూ ఉంటుంది. ఓకేనా? దాన్ని ఏమంటామంటే కనుక దీన్ని వివృత రక్త ప్రసరణ. సంవృత వివృత గుర్తుంచుకోవాలి. సంవృత వివృత రక్త ప్రసరణ అది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. రక్తం గడ్డకట్టిన తర్వాత దాని పైన లేత పసుపు రంగు పొర ఏర్పడుతుంది. ఒకటి లేత పసుపు రంగు పొర. రక్తం గడ్డ కట్టిన తర్వాత పైన ఏర్పడేటువంటి పొరను ఏమంటారు మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక జీవిని చంపి రక్తాన్ని సేకరిస్తే దాని పై పొర ఒకనా లేత పసుపు రంగులో ఉంటుందన్నమాట. ఆ లేత పసుపు రంగు పొరను ఏమంటారంటే సీరం అంటారు. గుర్తుంచుకోవాలి. సీరం. మనకు దేశంలో గొప్పగా సీరం ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది పూణేలో. గుర్తుంచుకోవాలి. సీరం ఇన్స్టిట్యూట్ ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. సీరం ఇన్స్టిట్యూట్ పూణే. ఇప్పుడు కోవిడ్-19 అనేటువంటి వైరస్ ఉంది కదా, దాన్ని కూడా ఇక్కడే ఆ ప్రయోగంలోనే మనకు ఆ వ్యాధి ఉంది లేదా అనేటువంటిది నిర్ధారణ చేస్తూ ఉన్నారన్నమాట. సీరం ఇన్స్టిట్యూట్ పూణేలో ఉంటుంది. గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇందులో ఎటువంటి ప్రోటీన్స్ ఉండవు. సీరంలో ఎటువంటి ప్రోటీన్స్ కూడా ఉండవు అన్నమాట. ఓకేనా? లేత పసుపు రంగులో ఉంటుంది. దీన్నే ఇది ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే సీరం ఇన్స్టిట్యూట్ పూణేలో ఉందని రాసుకోండి. సీరం ఇన్స్టిట్యూట్ పూణే. ఇది మనకు రక్తం. రక్తంలో మనకు రెండు భాగాలు ఉంటాయి. ఆ రెండు భాగాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటే, ఒకటి ప్లాస్మా, రెండు రక్త కణాలు. ప్లాస్మా అనేది ఒకటి, రెండు రక్త కణాలు అనేది మరొక భాగం. రక్తంలో రెండు భాగాలు ఉంటాయి, ప్లాస్మా, రక్త కణాలు. రక్త కణాలు బ్లడ్ సెల్స్. సరే. ప్లాస్మా గురించి ముందు మనం తెలుసుకున్నాం. తర్వాత రక్త కణాలు. రక్త కణాలు మూడు ఉంటాయి. ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు, డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాలు, థ్రాంబోసైట్స్ గుర్తుంచుకోవాలి. వీటిని రక్త ఫలకికలు అని కూడా అంటారు. రక్త ఫలకికలు. వీటిని ప్లేట్లెట్స్ అని కూడా అంటాం. ప్లేట్లెట్స్ ఏదన్నా ఒకటే. థ్రాంబోసైట్స్, రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, థ్రాంబోసైట్స్. సరే. ముందు ప్లాస్మా గురించిన సమాచారం మనం ఒకసారి చూద్దాం. ప్లాస్మా. రక్తంలో ప్లాస్మా ఎంత శాతం ఉంటుంది? 55% ఉంటుంది. రక్త కణాలు అనేటువంటి 45%గా ఉంటాయి. మొత్తం 100% రక్తం అనుకుంటే 55% ప్లాస్మా, 45% రక్త కణాలు ఉండడం జరుగుతుంది అన్నమాట. మనం ప్లాస్మా ఇక్కడ మనం చూస్తే ప్లాస్మాలో నీటి శాతం 90% ఉంటుంది. మిగతా 10% కర్బన అకర్బన పదార్థాలు ఉంటాయి. గుర్తుంచుకోవాలి. 90% ఏముంటుందంటే నీరు ఉంటుంది. H2O నీరు ఉంటుంది అన్నమాట, వాటర్. మిగతా 10% ఏముంటాయి ఇందులో అంటే కర్బన అకర్బన పదార్థాలు. కర్బన పదార్థాలు అంటే మనకు తెలుసు, కార్బన్తో కూడుకున్నటువంటివి. కార్బోహైడ్రేట్స్ అన్నమాట. పిండి పదార్థాలు అంటాం కార్బోహైడ్రేట్స్. గ్లూకోజు, ఫ్రక్టోజు, మాల్టోజు, సుక్రోజు,
ఓకేనా. సెల్యులోజ్ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ అనమాట. నెక్స్ట్ ప్రోటీన్స్, మాంసకృతులు అంటాం కదా, ప్రోటీన్స్ ఇందులో ఉంటాయి. కొవ్వులు, ఫ్యాట్స్, కొవ్వు పదార్థాలు ఇక్కడ ఉంటాయి. ఇవి కర్బన పదార్థాలు అనమాట. ఓకేనా. ప్లాస్మాలో ఉండేది నేను చెప్తున్నా. నెక్స్ట్ అకర్బన పదార్థాలు. కర్బన పదార్థాలు ఏంటి, అకర్బన పదార్థాలు ఏంటి? ఓకేనా. రైట్. అకర్బన పదార్థాలు మనకి ఏమేమి ఉన్నాయి అంటే ప్రోటీన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా. ఆల్బుమిన్, గ్లోబ్యులిన్. ప్రోటీన్స్ కూడా ఏమేమి ఉంటాయంటే కనుక ప్లాస్మాలో ఉండే ప్రోటీన్స్ ఏంటి అని అడుగుతుంటారు. ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్, హెపారిన్. ఇట్లా 5 రకాల ప్రోటీన్స్ ఉంటాయి ప్లాస్మాలో. ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజను, ప్రోథ్రాంబిను, హెపారిన్. ఆల్బుమిన్, గ్లోబ్యులిన్ అనే ప్రోటీన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆల్బుమిన్, గ్లోబ్యులిన్ రక్తాన్ని సరఫరా చేయడానికి ఆల్బుమిన్, గ్లోబ్యులిన్ అనే ప్రోటీన్స్ ఉపయోగపడతాయి. రక్తాన్ని సరఫరా, రక్త ద్రవాభిసరణ అన్నమాట, రక్తాన్ని సరఫరా. ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజన్ ఎందుకు ఉపయోగపడతాయంటే రక్తం గడ్డ కట్టడంలో, రక్తం గడ్డ కట్టాలంటే ఇవి ఉండాలి, గొప్ప కారకాలు అవి గుర్తుంచుకోవాలి. మానవ శరీరం నుంచి రక్తం బయటకు వెళ్ళిన వెంటనే రక్తం గడ్డ కట్టాలి, కట్టకపోతే మానవుడు చనిపోయే స్థితి ఉంటుంది. రక్తం అనేటువంటిది ఎక్కువగా వెళ్ళిపోయి బయటికి, కాబట్టి రక్తం గడ్డ కట్టి తీరాల్సిందే. ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ గుర్తుంచుకోవాలి. రక్తం గడ్డ కట్టకుండా మానవుని శరీరంలో ఉన్నటువంటి సహజమైనటువంటి కారకం ఏదంటే హెపారిన్ గుర్తుంచుకోవాలి. మానవ శరీరం లోపల ఉన్నంత వరకు రక్తం గడ్డ కట్టకూడదు. రక్తం గడ్డ కట్టితే మానవుడు చనిపోతాడు అంతే. కాబట్టి రక్తం గడ్డ కట్టకుండా ఉపయోగపడేది హెపారిన్. రక్తం గడ్డ కట్టడంలో ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్. రక్త సరఫరాకు ఆల్బుమిన్, గ్లోబ్యులిన్. ఈ 5 ఇంపార్టెంటే. ఇవన్నీ మానవుడికి ఉండి తీరాల్సిందే అనమాట. ఇవి కర్బన పదార్థాలు గుర్తుంచుకోవాలి, ప్రోటీన్స్ అనమాట. నెక్స్ట్ అకర్బన పదార్థాలు. మానవ శరీరంలో ఉన్నటువంటి అకర్బన పదార్థాలు సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. ప్లాస్మాలో ఉన్నటువంటి అకర్బనాలు ఇవే: సోడియము, పొటాషియము, కాల్షియము, మెగ్నీషియం. సోడియం, పొటాషియం, కాల్షియం దీనికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అన్నమాట, కారకాలు. ఇక్కడ క్లోరైడ్ గుర్తుంచుకోవాలి, క్లోరైడ్. ఫాస్ఫేట్, సల్ఫేట్, కార్బోనేట్, బైకార్బోనేట్, వీటితో చర్య ఉంటాయి కదా ఇవి. సోడియం క్లోరైడ్గా, సోడియం ఫాస్ఫేట్, సోడియం సల్ఫేట్, సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్. అట్లనే పొటాషియం క్లోరైడ్, పొటాషియం ఫాస్ఫేట్, పొటాషియం సల్ఫేట్, పొటాషియం కార్బోనేట్, పొటాషియం బైకార్బోనేట్. కాల్షియం అదేవిధంగా, మెగ్నీషియం అదేవిధంగా మనకు చర్య పొందుతాయి అన్నమాట. వాటితో చాలా ముఖ్యంగా అకర్బన పదార్థాలుగా ప్లాస్మాలో ఏముంటాయంటే సోడియం క్లోరైడ్, సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ చాలా ముఖ్యంగా ఉంటాయి. ఇదంతా మనం ప్లాస్మా గురించి చెప్పాము. ఇప్పుడు ప్లాస్మా గురించి మాత్రం ఇదంతా. రైట్. వీటిని రాసుకొని చదువుకోవాలి. విన్నంతవరకు బాగుంటాయి. తర్వాత బాగా రాసి మనం నోట్బుక్ తయారు చేసుకుంటే ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటాం. రైట్. రక్త కణాలు 45% ఉంటాయి. 25 కోట్ల వరకు రక్త కణాలు ఉంటాయి మానవ శరీరంలో. 25 కోట్ల వరకు రక్త కణాలు ఉంటాయి. అందులో ఫస్ట్ ఎర్ర రక్త కణాలు చూద్దాం. ఎర్ర రక్త కణాలు ఎర్రగా ఉంటాయి మనకు తెలుసు, అందుకే ఎర్రగా ఉంటాయి కాబట్టి ఎర్ర రక్త కణాలు అంటాం. ఆర్బిసి. ఎర్ర రక్త కణాలను ఎరిథ్రోసైట్స్ అంటారు. ఎరిథ్రోసైట్స్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని, ఎరిథ్రోపాయసిస్ రక్తం ఉత్పత్తిని, అక్కడ హీమోపాయసిస్ అన్నట్టు ఇక్కడ ఎరిథ్రోపాయసిస్. ఉత్పత్తి అంటే పాయసిస్ అనే పదం వస్తూ ఉంటుంది, దాన్ని స్ట్రెచ్ చేయండి అట్లా. నెక్స్ట్ ఎర్ర రక్త కణాలు నాశన ప్రక్రియను, ఎరిథ్రోక్లేనియా,
ఎరిథ్రోక్లేనియా గుర్తుపెట్టుకోవాలి. ఎర్ర రక్త కణాన్ని ఎరిథ్రోసైట్ అంటాం. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయసిస్ అంటారు. ఎర్ర రక్త కణాల నాశనాన్ని ఎరిథ్రోక్లేనియా అంటారు. గుర్తుంచుకోవాలి. ఎర్ర రక్త కణాల జీవిత కాలం 120 రోజులు. గుర్తుంచుకోవాలి, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఎర్ర రక్త కణాల జీవిత కాలం 120 రోజులు. ఒక క్యూబిక్ మిల్లీ లీటర్లో 4 నుంచి 6 మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. 4 నుంచి 6 మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. 4 నుంచి 6 మిలియన్లు. ఒక క్యూబిక్ మిల్లీ లీటర్ బ్యాగ్లో రాసుకొని ఒక క్యూబిక్ మిల్లీ లీటర్లో ఉన్న సంఖ్య అది. దాన్ని క్యూబిక్ మిల్లీ లీటర్లోనే తీసుకుంటారు. గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ బల్లపరపు ద్విపుటాకారం. ఏ ఆకారంలో ఉంటాయి రక్త కణాలు అంటే ద్విపుటాకారం లేదా బల్లపరపు ఆకారంలో, ద్విపుటాకారం బల్లపరపు ఆకారంలో ఉంటాయి. ఎర్ర రక్త కణాల గుంపును రౌలెక్స్ అంటారు. ఎర్ర రక్త కణాల గుంపులుగా ఉంటే దాన్ని ఏమంటారు కనుక రౌలెక్స్ అంటారు. రౌలెక్స్ అంటారు. ఎర్ర రక్త కణాలను యాంటోనీ వాన్ లెవెన్హుక్ కనుగొన్నాడు. యాంటోనీ వాన్ లెవెన్హుక్ కనుగొన్నాడు. యాంటోనీ వాన్ లెవెన్హుక్. ఎర్ర రక్త కణాల గుంపును రౌలెక్స్ అంటారు. ఎర్ర రక్త కణాలు ఎవరు కనుగొన్నారంటే యాంటోనీ వాన్ లెవెన్హుక్. ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు. కానీ ఒంటె, లామా అనేటువంటి క్షీరదాలలో కేంద్రకం ఉంటుంది. ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు. అయినప్పటికీ ఏ జీవిలో ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది అని అడిగితే ఒంటె, లామా అనే జీవుల్లో కేంద్రకం ఉంటుంది. ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? ఎముక మధ్య బోన్ మ్యారోలో ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా కాలేయంలో ఉత్పత్తి అవుతాయి. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేది ఎముక మధ్య, కాలేయం. ఎర్ర రక్త కణాలు ఎక్కడ నశిస్తాయి? ప్లీహం. దీన్ని ఇంగ్లీష్లో స్ప్లీన్ అంటారు. స్ప్లీన్ అంటే ప్లీహం, స్ప్లీన్. అందుకే ప్లీహాన్ని ఏమంటారు? ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక. గుర్తుపెట్టుకోవాలి. బ్యూరియల్ గ్రౌండ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అన్నమాట. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటారు ప్లీహాన్ని. నెక్స్ట్ ఎర్ర రక్త కణాలు ఓకేనా తక్కువ అయితే వచ్చే వ్యాధి ఏది? ఎనీమియా లేదా అనీమియా, రక్తహీనత అంటాం. గుర్తుంచుకోవాలి. ఏ విటమిన్ తక్కువ అయితే అంటే B6 అనే విటమిన్ తక్కువ అయితే అనీమియా అనే వ్యాధి వస్తుంది. B6 అనే విటమిన్ తక్కువ అయితే అనీమియా. ఏ లోహం తక్కువైతే, ఐరన్ తక్కువైనప్పుడు అనీమియా. ఏ వర్ణకం తక్కువైతే, హీమోగ్లోబిన్ తక్కువైతే అనీమియా, హీమోగ్లోబిన్. ఏ కణాలు తక్కువైతే, ఏ రక్త కణాలు తక్కువైతే అనీమియా. వాడు ఎట్లయినా అడగచ్చు పెట్టు. ఓకేనా. ఐరన్ లోపం వల్ల అనీమియా వస్తుంది. హీమోగ్లోబిన్ లోపం వల్ల అనీమియా వస్తుంది. ఎర్ర రక్త కణాలు తక్కువైనా అనీమియా వస్తుంది. B6 అనే విటమిన్ తక్కువైనా అనీమియా వస్తుంది. B6 అనే విటమిన్ తక్కువైనా అనీమియా, రక్తహీనత అంట. నెక్స్ట్ ఎర్ర రక్త కణాలు తక్కువైతే అనీమియా. ఎర్ర రక్త కణాలు ఎక్కువైనా కూడా ఒక వ్యాధి వస్తుందంట. ఎక్కువైతే పాలీసైథీమియా. ఎక్కువైతే వచ్చే వ్యాధి పాలీసైథీమియా అనే వ్యాధి. పాలీసైథీమియా. నెక్స్ట్ ఓకే. ఎర్ర రక్త కణాలు ఎర్రగా ఉంటాయి. ఎర్రగా ఉండడానికి కారణం హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ అనగా 4 ఐరన్ల కలయిక. హీమోగ్లోబిన్ అంటే 4 ఐరన్ల కలయిక. హీమోగ్లోబిన్కు ఆక్సిజన్ కలిసినప్పుడే రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. అనగా ఆమ్లజని సహిత రక్తం అనమాట. ఆమ్లజని సహిత రక్తం. రైట్. నెక్స్ట్ అతి పెద్ద ఎర్ర రక్త కణం గల జీవి ఏది అంటాడు ఎగ్జామ్లో. అతి పెద్ద ఎర్ర రక్త కణం ఉన్న జీవి ఏది అంటే కనుక ఏనుగు. భూమి మీద నివసించే వాటిలో అతిపెద్ద జంతువు కూడా ఏనుగే. అన్నిటికంటే అతి పెద్దది నీలి తిమింగలం. మళ్ళీ నీలి తిమింగలం చాలా పెద్దది, కానీ అది భూమి మీద నివసించదు కాబట్టి భూమి మీద నివసించే వాటిలో పెద్దది ఏనుగు అనమాట. ఏనుగు కంటే నీలి తిమింగలం పెద్దది. మళ్ళీ నెక్స్ట్ అతి చిన్న ఎర్ర రక్త కణం కస్తూరి జింక. అతి పొడవైన ఎర్ర రక్త కణం, పొడవైనది మా లాంగెస్ట్ అనమాట, యాంఫియూమా. పెద్ద ఎర్ర రక్త కణం ఏనుగులో ఉంది. చిన్న ఎర్ర రక్త కణం కస్తూరి జింకలో ఉంది. పొడవైన ఎర్ర రక్త కణం యాంఫియూమా అనే జీవిలో ఉంది. ఈ ఎర్ర రక్త కణాలు 4 నుంచి 6 మిలియన్లు ఉన్నాయి. క్యూబిక్ మిలియన్ లీటర్లో అంటున్నాం. దీన్ని బ్లడ్ కౌంట్ ఎలా చేస్తాం?
ఓకేనా. అంటే ఈ టెస్ట్ చేసి రక్త కణాల సంఖ్య నిర్ధారించేటువంటి కంప్లీట్ హిమోగ్లోబిన్ కానీ రక్త కణాలు, ఓకేనా, కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు దీన్ని. ఈ టెస్ట్ను కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటారు. ఇందులో మనకు 14 నుంచి 18 గ్రాములు ఉండాలి ఖచ్చితంగా. హిమోగ్లోబిన్ అనేటువంటి 14 నుంచి 18 గ్రాములు ఉండాలి. అప్పుడే ఆరోగ్యవంతంగా మనిషి ఉన్నట్టు అనమాట లెక్క. 14 నుంచి 18 గ్రాములు ఉండాలన్నమాట లీటర్లో. నెక్స్ట్ ఓకేనా, ఇది పురుషులలో అనమాట. అదే స్త్రీలలో అయితే 12 నుంచి 16 గ్రాములు, 12 నుంచి 16 గ్రాములు. అదే చిన్న పిల్లలు అయితే 11 నుంచి 13, 11 నుంచి 13. 14 నుంచి 18 పురుషులలో అధికంగా ఉండాలి. 12 నుంచి 16 స్త్రీలలో, 11 నుంచి 13 వచ్చేసి ఓకేనా చిన్న పిల్లలు అనమాట. ఇది ఎర్ర రక్త కణాలకు సంబంధించిన సమాచారం. ఎర్ర రక్త కణాలకు సంబంధించిన సమాచారం. ఎర్ర రక్త కణాలను ఎరిథ్రోసైట్స్ అంటారు. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఎరిథ్రోపాయసిస్ అంటారు. ఎర్ర రక్త కణాల నాశనాన్ని ఎరిథ్రోక్లేనియా అంటారు. ఎర్ర రక్త కణాల జీవిత కాలం 120 రోజులు. ఎర్ర రక్త కణాల సంఖ్య ఒక క్యూబిక్ మిల్లీ లీటర్లో 4 నుంచి 6 మిలియన్లు. ఎర్ర రక్త కణాలు ద్విపుటాకారము బల్లపరపు ఆకారంలో ఉంటాయి. ఎర్ర రక్త కణాల గుంపును రౌలక్స్ అంటారు. ఎర్ర రక్త కణాన్ని లీవెన్ హుక్ అని ఉన్నాడు. ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉండదు, కానీ ఒంటె లామ అనే జీవులలో కేంద్రకం ఉంటుంది. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేది ఎముక మధ్య బోన్ మ్యారో కాలేయంలో. ఎర్ర రక్త కణాలు నశించేది ప్లీహంలో. అందుకే ఎర్ర రక్త కణాలు నశిస్తాయి కాబట్టి ప్లీహాన్ని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అంటారు. ఎర్ర రక్త కణాలలో అతిపెద్ద ఎర్ర రక్త కణం గల జీవి ఏనుగు. అతి చిన్న ఎర్ర రక్త కణం గల జీవి కస్తూరి జింక. అతి పొడవైన ఎర్ర రక్త కణం గల జీవి యాంఫియూమా. ఎర్ర రక్త కణాలు తక్కువైతే వచ్చే వ్యాధి అనీమియా. ఎర్ర రక్త కణాలు ఎక్కువైతే వచ్చే వ్యాధి పాలిసైథీమియా. కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనేటువంటి లెక్క ప్రకారం లెక్క కడతారు. పురుషుల్లో 14 నుంచి 18 గ్రాములు ఉండాలి. స్త్రీలలో 12 నుంచి 16. అదే చిన్నపిల్లలు అయితే 11 నుంచి 13 గ్రాములు ఉండాలి. ఇది ఎర్ర రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాల నిష్పత్తి ఎంత అని అడుగుతారు ఎగ్జామ్లో. 500:1 గుర్తుంచుకోవాలి. 500:1 అనమాట. 500 ఎర్ర రక్త కణాలు ఉంటే 1 తెల్ల రక్త కణం ఉండాలన్నమాట. 1 తెల్ల రక్త